ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మన జీవితాల్లో ఆయన నింపుతూ వస్తూ ఉన్నారు కదా. చాలా సంతోషం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రాముఖ్యంగా ఇది 29వ రోజు. ఈ 29వ రోజున ప్రభు కృప మన అందరికీ తోడేండును గాక. నిత్యము ప్రతిరోజు దేవుడి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో ధైర్యాన్ని మన జీవితాలు నింపుతూ ఉన్నారు, ముందుకు నడిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నిశ్చయముగా ఆయనే సహాయము చేసే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. దిగులుతో ఉన్నారా ఉదయకాల సమయంలో? ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితులు, ఏంటి నాకు ఇన్ని ఇబ్బందులు, పోరాటాలు, ఈ కష్టాలు ఏంటి అని చాలా విధమైన వాటిలలో బాధపడుతున్నారా? చూడండి, మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన చెయ్యి విడిచే దేవుడు ఎన్నటికీ కాదు. మనల్ని తృణీకరించే దేవుడు అస్సలకే కాదండి. ఆయన ఖచ్చితంగా మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయనే చూడండి మనల్ని బలపరిచి తన సహాయము మనకు అందచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, ఈ కష్టతరమైన పరిస్థితులలో ప్రభుని మనం ఆశ్రయించినప్పుడు ప్రభు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. నమ్మకంగా ఇలాగే ఎంత బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకున్నా, వేదనతో ఉన్న, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్న దిగులు చెందకండి, భయపడకండి. ఇదిగో మన దేవుడైన యెహోవాయే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. నిశ్చయంగా ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఎలాంటి పరిస్థితులున్నా అలలు ముంచి వేసేటట్లుగా మన మీదకు వస్తూ ఉంటాయి కదండి. సముద్ర తీరాన మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ అలలను చూస్తే మనకు అలానే అనిపిస్తుంది. అమ్మో, ఈ అలలు మనల్ని మన పైన వచ్చి మనల్ని అలా లాక్కొని వెళ్ళిపోతాయేమో సముద్రంలో అన్నట్లుగా మరి వాటిని చూస్తే మనకు అలానే అనిపిస్తుంది. కానీ చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అంటే అలలు లాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా, మనల్ని ముంచి వాళ్ళని చూస్తున్నా, లేకపోతే మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా, చూడండి దేవుడే ప్రతి విషయంలో మనకు తోడై ఉండి సహాయం చేసే దేవుడే ఉన్నారు. అలలు ముంచి వేయాలనుకుంటాయి, కానీ ఆ అలలు లాంటి భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు మనమున్నా దేవుడు మనల్ని ముంచుతుంటే చూస్తూ ఉండే దేవుడు కాదండి. ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు, దాటించే దేవుడై ఉన్నారు, గొప్ప చేసే దేవుడై ఉన్నారు. అందుకే ప్రతి పరిస్థితిలో నిరీక్షణ కలిగి ప్రార్థించండి. ప్రభువే తోడై ఉండి మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన చక్కని మాటల్ని, అంటే దేవుడిచ్చిన చక్కని వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. దేవా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడే శక్తిని నాకు దయచేయండి. నా ప్రార్థన జీవితాన్ని కోల్పోవద్దు, నా విశ్వాస జీవితాన్ని కోల్పోవద్దు. ఇంకా ధైర్యంగా ముందుకు సాగాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతకరమైన తండ్రి, మా మంచి దేవుడవై ఉన్నావు, మా గొప్ప సహాయకుడవై ఉన్నావు అయా. ఇదిగోండి చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రమయ్యా. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తానని మాట్లాడి ఉన్నావు అయా. అలాగే నేను నీకు సహాయం చేస్తానని మాట్లాడి ఉన్నావు. ఏ ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్న వారందరి జీవితాలలో అద్భుతాన్ని జరిగించండి ప్రభా, ధైర్యపరచండి అయ్యా. మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరితో ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. వారికి ఉన్న దిగులు, భయము యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుట కృప చూపించండి. ఏ విషయంలో పడిపోకూడదు, ఏ విషయంలో ఆగిపోకూడదు, ఏ విషయంలో బలహీనలు కావద్దు ప్రభా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మా
మా ప్రియులు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ చేతులకు అప్పగిస్తున్నాం. అద్భుతం జరిగించండి, ఇంకా బలముగా నడిపించండి, వారి జీవితాల్లో మీరే సహాయం చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. ప్రతి పోరాటాలు ఆటంకాలపైన విజయము దయచేయండి ప్రభా. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగచేయండి, నెమ్మది సమాధానం కలగచేయండి. ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మా ప్రియులందరూ సిద్ధపడుతుండగా మీరు తోడుగా ఉండండి. మా సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ మహిమతో నింపండి. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో ఎంతమంది జీవితాలు అయితే మీ చేతిలో పెడుతున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం, మెండైన ఆశీర్వాదాలు మీరు దయచేస్తూ కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.